హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. భారతదేశంలో వెల్లెస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార ఒప్పందంపై తొలిసారిగా సంతకం చేసినటువంటి వాళ్ళు ఎవరంటే మన నిజాం ఆలీ ఖాన్ 1798లో. దీనికంటే ముందే మనం సైన్యానికి శిక్షణ కోసం రేమాండ్ను కూడా నియమించుకోవడం జరిగింది. ఆ రేమాండు ఫిరంగులను తయారు చేయడం కోసం 1795లోనే గన్ ఫౌండరీని స్థాపించాడు. హైదరాబాద్ ప్రజలు ఇతన్ని ముసారాం అని ముద్దుగా పిలుచుకునేవారు. ఈ పేరు మీదనే ముసారాం బాగ్ ఏర్పడింది. నిజామాల్ ఖాన్ నిర్మించినటువంటి ముఖ్యమైన కట్టడాలను కనుక మనం చూసినట్లయితే గుల్షన్ మహల్, మోతీ మహల్, రోషన్ మహల్, పురాణా హవేలీ. ఇవి ఇతను నిర్మించిన నిర్మాణాల్లో అత్యంత ముఖ్యమైనవి. గుల్షన్ మహల్, మోతీ మహల్, రోషన్ మహల్, పురాణా హవేలీ. ఈ పురాణా హవేలీ తన కుమారుని కోసం నిర్మించడం అనేది జరిగింది. ఇది యూరోపియన్ శైలిలో యు ఆకారంలో నిర్మించబడినటువంటిది పురాణ హవేలీ. ఈ పురాణ హవేలీనే తర్వాత కాలంలో మీర్ మహబూబ్ అలీ ఖాన్ అంటే 6వ నిజాం. ఈ మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన అధికారిక నివాసంగా ప్రకటించుకొని అందులో ఉండడం అనేది జరిగింది. మన గతంలో ప్రీవియస్ క్వశ్చన్, పురాణ హవేలీని ఎవరు నిర్మించారు, ఎవరి యొక్క అధికారిక నివాసంగా ఉన్నదన్నప్పుడు ఎక్కడో రెండవ నిజాం అలీ ఖాన్ ఏర్పాటు చేసిన దీన్ని 6వ నిజామైన మీర్ మహబూబ్ అలీ ఖాన్కి అధికార నివాసంగా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కట్టించింది రెండవ నిజాము, అధికార నివాసంగా ఉన్నది 6వ నిజాంకి. ఈ వేరియేషన్ మనం క్లియర్గా గమనించుకోవాలి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.